హాయ్ అండి. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి ట్రైగనోమెట్రీ చాప్టర్ నేర్చుకున్నాం. దీనికి సంబంధించి క్లాస్ 10 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినాలి అనే ఎవరైనా తెలుసుకోవాలనే స్టూడెంట్స్కి ఇది వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో వీడియోస్ అనగానే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసుకోవడం గల ఆస్కారం ఉంటుంది. అదే క్లాస్ రూమ్స్లో లేకపోతే క్లాస్ జరిగే టైమింగ్స్లో మాత్రం టీచర్ అవైలబుల్ ఉన్నప్పుడు కొంచెం తగ్గిద్ది అనమాట. అంటే మీకు నేర్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం సో ఏదైనా చిన్న చిన్న డౌట్స్ వచ్చినా అడగలేని పరిస్థితి ఉంది. సో ఈ యొక్క టాపిక్ మీరు వింటే కనుక సో మ్యాక్సిమం మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి. నెక్స్ట్ అసలు ట్రైగనోమెట్రీ దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారు అసలు ఆ ట్రైగనోమెట్రీ అనేది దేని డీల్ చేస్తుంది? ఇట్ డీల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో ట్రైగనోమెట్రీ అనేది దేన్ని డీల్ చేస్తుంది అంటే ఇట్ డీల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్స్ని మళ్ళీ అలాగనే సైడ్స్ని మనం ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ని తెలియజేసేదే మనకి ట్రైగనోమెట్రీ అనమాట. ఓకేనా? సో అట్లాగే ట్రైగనోమెట్రీ ఉపయోగించి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఉపయోగించడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని అంటే సో ఇటు ఉపయోగించేసి సో దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే డిస్టెన్సెస్ ఫైండ్ చేయొచ్చు. ఓకే, హైట్స్ ఫైండ్ చేయొచ్చు. లైక్ మనకి మౌంటైన్ హైట్స్ ఫైండ్ చేయొచ్చు. అట్లాగే మనకి సన్ టు ఎర్త్ డిస్టెన్సెస్ ఫైండ్ చేయొచ్చు. సో ఇట్లాంటి డిస్టెన్సెస్ అనేవి మనకి వెళ్ళలేనటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి డిస్టెన్సెస్ కానీ హైట్స్ని కానీ త్రూ ట్రైగనోమెట్రీ ద్వారా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఇది ట్రైగనోమెట్రీ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే సో బై యూజింగ్ ట్రైగనోమెట్రీ వీ కెన్ మెజర్ ద హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఆఫ్ ఏ థింగ్స్ అని చెప్పవచ్చు. ఓకే, ఆబ్జెక్ట్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మరి ట్రైగనోమెట్రీ మన 10th క్లాసెస్ చాప్టర్కి వచ్చేసరికి ట్రైగనోమెట్రీలో మెయిన్ బేసికల్గా మనకి ఇచ్చిన బేసిక్ సిలబస్ ప్రకారం మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే సో ఇక్కడికి వచ్చేసరికి రేషియోస్ తెలియాలి. ట్రైగనోమెట్రీ అని అనగానే మనకి మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. మనకి ట్రైగనోమెట్రీకి సంబంధించి 6 రేషియోస్ ఉంటాయి. ఆ 6 రేషియోస్ అట్ ది సేమ్ టైం సో యాంగిల్స్కి సంబంధించి వాల్యూస్ ఉంటాయి, ట్రైగనోమెట్రీకి యాంగిల్ వాల్యూస్ ఉంటాయి. సో అట్లానే తర్వాత ట్రైగనోమెట్రీ 3 ఐడెంటిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ 3 ఐడెంటిటీస్ అలాగే యాంగిల్స్ అలాగే రేషియోస్. ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ కానీ ఈ 3 టాపిక్స్ కానీ మనం క్లియర్గా నేర్చుకోగలిగితే సో ఈ ట్రైగనోమెట్రీ చాప్టర్ అనేది చాలా 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 ఈజీ అనమాట. సో దీంట్లో ప్రధానంగా మనకి రేషియోస్ వస్తాయి. అసలు ట్రైగనోమెట్రీలో మనకి ట్రైగనోమెట్రీ అనగానే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ABC is a right angle triangle. So triangle ABC is a right angle triangle. Right angle triangle. Right angle at B. రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం మనం? B దగ్గర తీసుకున్నాం. సో B దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ అండ్ B. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. ఓకే, ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది. రైట్ యాంగిల్ మీన్స్ నథింగ్ బట్ 90 degrees. 90 degreesని రైట్ యాంగిల్ అంటాం. 90 degreesని రైట్ యాంగిల్ అంటాం. ద సైడ్ which is opposite to right angle is called hypotenuse. 90 degrees కి ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండింటిని ఏమంటారని అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో ఈ రెండింటిని ఏమంటారని అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? మళ్ళీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కలిపితే ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి.
ఓకే, ఏవైనా 2 యాంగిల్స్ని సమ్ చేస్తే వచ్చేటువంటి టోటల్ 90 డిగ్రీస్ కనుక అయితే 2 యాంగిల్స్ని ఏమంటారు అని అంటే సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటారు. ఓకే, సో if the sum of any 2 angles is 90 degrees then the 2 angles are said to be complementary angles అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకి దీన్ని ఏం చేస్తాం, దీన్ని తేటా అనుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇది యాంగిల్ సి తేటా అనుకో, ఎక్కడ సి దగ్గర మనం యాంగిల్ అనేది సి దగ్గర సి అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ అనేది తేటా అనుకుంటే సో ఏ అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది, 90 మైనస్ తేటా ఉంటుంది. 90 మైనస్ తేటా. ఎందుకని, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత మనకి 90 డిగ్రీస్ కాబట్టి సో ఇది తేటా అయినప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది అని అంటే ఇది 90 డిగ్రీస్ కాబట్టి తేటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ తేటా అవుతుంది అన్నమాట. 90 డిగ్రీస్ మైనస్ తేటా. సో ఇది తేటా అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి యాంగిల్ ఎంత అవుతుంది అని అంటే 90 మైనస్ తేటా అవుతుంది. 90 డిగ్రీస్ మైనస్ తేటా. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ రైట్ యాంగిల్. అట్లాగే మనకి ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి ప్రత్యక్షంగా సో ఇక్కడ నుండి విత్ రెస్పెక్ట్ తేటా మనకి చూస్తే తేటా దగ్గర నుండి మనం చూసినట్లయితే ఓకే వాటి యొక్క రేషియోస్ ఎలా ఉంటాయి, ట్రైగనోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయి అని అంటే ట్రైగనోమెట్రిక్ రేషియోస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, ఈ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు థీటా. సో బీసీ ఏమవుతుంది అని అంటే ఎడ్జసెంట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఓకే ఎడ్జసెంట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు థీటా. నెక్స్ట్ ఒకవేళ మనకి కనుక థీటా అనేది ఒకవేళ ఇక్కడ నుండి చూసామనుకోండి ఓకే 90 మైనస్ థీటా విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ థీటా చూస్తే సో బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్, బీసీ విల్ బి ఆపోజిట్ సైడ్ and AB will be adjacent side. ఓకే, సో AB will be adjacent side అవుతుంది. అంటే AB ఏమో adjacent side అవుతుంది, ఇక్కడ నుండి ఆపోజిట్గా కనిపిస్తుంది కాబట్టి BC అనేది ఏమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు 90 మైనస్ థీటా యాంగిల్ చూసినప్పుడు మనకు అవుతుంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు థీటా యాంగిల్ ఎట్లా చూసినట్లయితే మనకి ఓకే AB సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, అలాగే BC సైడ్ ఏమో adjacent సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటి సైడ్స్. సో మనకి ఓకే ఎన్ని రేషియోస్ ఉన్నాయి ట్రైగనోమెట్రిక్ రేషియోస్ అనగానే మనకి మెయిన్గా వచ్చేసి మెయిన్ రేషియోస్ వచ్చేసరికి మెయిన్ రేషియోస్ 3 రేషియోస్ ఉంటాయి అన్నమాట. 3 రేషియోస్. ఓకే, 3 రేషియోస్ అవేంటి, సైన్ యొక్క ఫుల్ ఫామ్ని మనం షార్ట్కట్లో సైన్ అని తీసుకుంటాం. ఓకేనా, సైన్ థీటా విత్ రెస్పెక్ట్ యాంగిల్ చూసినప్పుడు, అట్లాగే కోసైన్ దీని షార్ట్ కట్ కాస్ థీటా. నెక్స్ట్ tangent theta that is tan theta. ఇది షార్ట్ ఫామ్ అన్నమాట, షార్ట్ ఫామ్. ఓకేనా, దీని యొక్క ఫుల్ ఫామ్ ఇవి ఫుల్ ఫామ్, షార్ట్ ఫాము ఫుల్ ఫామ్. మొత్తం ఎన్ని మెయిన్ రేషియోస్ ఉన్నాయని అంటే మనకి మెయిన్ రేషియోస్ వచ్చేసరికి 3 ట్రైగనోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. అవి మొత్తం 3 ట్రైగనోమెట్రిక్ రేషియోస్. ఓకే, వీటికి సంబంధించి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఇది యొక్క ఫుల్ ఫామ్స్ SIN సైన్, అట్లాగే కోసైన్, టాంజెంట్. మరి యాక్చువల్గా ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా రేషియోస్ అంటే ఇంకా 3 రేషియోస్ ఉంటాయి. ఓకేనా, ఇవి మాత్రం మెయిన్ మనం రేషియోస్ తీసుకుంటాం. వీటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకి ఒక రెసిప్రోకల్ తీసుకుంటాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి మళ్ళీ 3 రేషియోస్ ఉంటాయి. ఓకే, 3 రేషియోస్ ఉంటాయి. ఆ 3 రేషియోస్ ఏంటి అని అంటే మనకి కోసికెంట్ థీటా ఏంటి, కోసికెంట్
తీటా. సో ఇక్కడ మనకి కనిపించకపోతే కనుక ఇక్కడ రాస్తాను చూడండి. 3 రేషియోస్ వచ్చేసరికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మళ్ళీ 3 రేషియోస్ వస్తాయి. అవి ఏంటి అని అంటే ఒకటే మళ్ళీ ఫోర్త్ వన్ కోసికెంట్ థీటా. కోసికెంట్ థీటా దట్ ఈస్ కోసికెంట్ అంటారు. దీన్ని షార్ట్ కట్ కోసిక్ థీటా అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే సీకెంట్ థీటా దట్ ఈస్ ఓకే షార్ట్ కట్ సెక్ థీటా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి కోటాంజెంట్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. ఇవి మనకి 6 టోటల్ వచ్చేసరికి టోటల్ రేషియోస్ వచ్చేసరికి మనకి మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. టోటల్ 6 రేషియోస్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ది? సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా, అగైన్ కోసెకంట్ థీటా, సెకంట్ థీటా, కాట్. ఓకే, దీస్ ఆర్ ద 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, అట్లాగే మనకి మరి ఈ 6 రేషియోస్ సంబంధించి వీటి యొక్క రేషియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి చూద్దాం. సో మెయిన్ ప్రధానంగా మనకి ఈ 6 రేషియోస్ నేర్చుకోవాలి ఈ చాప్టర్కి సంబంధించి. ఈ సిక్స్ రేషియోస్తో పాటుగానే మనకి సో ట్రిగనమెట్రిక్ వాల్యూస్ ఉంటాయి. ఆ యాంగిల్ వాల్యూస్ కూడా మనం నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ట్రిగనమెట్రిక్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి, వాటి నుండి కూడా నేర్చుకోవాలి. సో ఇవి కనుక మనం నేర్చుకోగలిగితే సో ఈ చాప్టర్ చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి సరే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ABC, this is 90 degrees, this is hypotenuse. Hypotenuse is the longest side in a right angle triangle. సో అత్యంత పొడవైనటువంటి సైడ్ ఏంటి అని అంటే రైట్ యాంగిల్లో హైపోటెన్యూస్ అవుతుంది. అగైన్ మరి దీని నుండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే థీటా తీసుకుంటాను. ఓకేనా, థీటా అక్కడ యాంగిల్ థీటా. యాంగిల్ మీద మనకి ఇది యాంగిల్ ఇక్కడ ఈ యాంగిల్ నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నా థీటా. ఓకే, థీటా అనుకున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి దీనికి సంబంధించి యాంగిల్స్ ఇప్పుడు ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ ఎందుకని ఇక్కడ నుండి చూస్తే ఆపోజిటే కదా మనకి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. సో ఇదేమవుతుంది ఇక రిమైనింగ్ సైడు మనకి అని అంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇది మనం తీసుకోవాల్సింది. సరే ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఇక్కడ చూడండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై hypotenuse. That is AB by AC. Next cos theta is equal to ఏమవుతుంది adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. Next tan theta is equal to opposite side by adjacent side.
adjacent side. సో అలాగే cos theta is cosecant theta is equal to cosec theta అంటే దేని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నమాట. దేని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? దీనికి సంబంధించి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూస్తే దీనికి సంబంధించి రివర్స్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సో ఏమొస్తుంది ఏసీ బై ఏబి. ఇక్కడ ఏమొస్తుంది మనకి బీసీ బై ఏసీ. ఇక్కడ ఏమొస్తుంది ఏబి బై ఏబి. బీసీ ఏబి బై బీసీ. ఏబి బై బీసీ. నెక్స్ట్ వచ్చేసరికి సీకెంట్ థీటా. సీకెంట్ థీటాకి వచ్చేసరికి ఏం తీసుకోవచ్చు? సీకెంట్ థీటా కంటే ఏం తీసుకోవచ్చు అండి? సీకెంట్ థీటా అంటే దీని యొక్క కాస్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్సే సీకెంట్ థీటా. కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ అంటే హైపోటెన్యూస్ బై ఏంటి adjacent side దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ థీటా కాబట్టి ఏసీ బై బీసీ. నెక్స్ట్ కాట్ థీటా దీనికి సంబంధించి సో ట్యాన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్సే కాట్ థీటా. ట్యాన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్సే కాట్ థీటా కాబట్టి సో కాట్ థీటాని మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? కాట్ థీటా అంటే adjacent side by opposite side that is equal to adjacent side means BC by opposite side that is equal to A. So these are the 6 trigonometric ratios of a right angle triangle అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటేనేమో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ట్యాన్ థీటా అంటేనేమో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కొసెకంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సెకండ్ థీటా అంటేనేమో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో సైన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమో కొసెకంట్ థీటా, అలాగే కాస్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమో సీకెంట్ థీటా, అలాగే ట్యాన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమో కాట్ థీటా. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనగానే ఇప్పుడు మనకి సైన్ థీటా ఇంటూ ఓకే కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అలాగే నెక్స్ట్ మళ్ళీ ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఈ 6 రేషియోస్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్స్, ట్రిగనోమెట్రిక్ వాల్యూస్, యాంగిల్స్. ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ చూద్దాం. 10 ఇక్కడ మనకు వచ్చేసరికి tan థీటాని sin థీటా బై cos థీటా అని రాయొచ్చు. అలాగే cot థీటా అంటే cos థీటా బై sin థీటా అని రాయొచ్చు. ఓకే, సో అట్లా రాయొచ్చు. మనం ట్యాన్ని సైన్ కాసులో రాయొచ్చు, అలాగే కాట్ను కూడా సైన్ కాసులో మార్చుకోవచ్చు.
మనకి ఫస్ట్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, next 9, 0 degrees, 30 degrees, 45 degrees, next 60 degrees, 30 degrees. సో ఇది cos theta, ఇది tan theta, ఇదేమో cosecant theta, secant theta, cot, sin theta, cos theta, tan theta, cosecant theta, secant theta, cot theta. సో sin 0 sin 0 వాల్యూ ఎంత 0. మరి sin 30 వాల్యూ ఎంత 1/2, sin 45 వాల్యూ ఎంత 1/√2, నెక్స్ట్ √3/2, దిస్ ఈజ్ 1. దీనికి రివర్స్ రాస్తే మనకి దీనికి రివర్స్ రాస్తే cos వస్తుంది. cos 0 1, cos 30 √3/2, cos 45 అలాగే 1/2, సో 0. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఓకే sin theta ఈజ్ ఈక్వల్ టు cos theta ఎప్పుడు సమానం అవుతుంది అంటే cos 45కి 1/√2, sin 45కి 1/√2నే, cos 45కి 1/√2. కాబట్టి సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు ఇది ఇఫ్ sin theta ఈజ్ ఈక్వల్ టు cos theta అయితే దెన్ theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ 45 degrees అవుతుంది. 45 degrees దగ్గర మాత్రమే అది ఈక్వల్. సో 45 degrees దగ్గర అవుతుంది అన్నమాట, సమానంగా ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి tan వచ్చేసరికి ఏంటంటే tan 0 ఓకే, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, ఓకే, tan 90 ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్ అంటే అన్డిఫైన్. ఓకే ఇన్ఫినిటీ. నెక్స్ట్ వచ్చేసరికి కోసికెంట్ వచ్చేసరికి దీనికి సైన్ కాబట్టి రివర్స్లో ఇది కూడా ఇన్ఫినిటీ. ఓకే ఇది 2, ఇదేమో √2. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి 2/√3, దిస్ ఈజ్ 1. ఓకే సెకండ్ డేటా వచ్చేసరికి 1, ఇది 2/√3, ఇది √2, సో 2, ఇది సో 0/1 అంటే రివర్స్ రెసిప్రోకల్ కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ cot theta వచ్చేసరికి దీనికి ఇది ఇన్ఫినిటీ, ఇదేమో √3, సో ఇది 1, ఇది 1/√3, సో దిస్ ఈజ్ 1. ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి వాల్యూ. అలాగే cot theta tan theta ఈజ్ ఈక్వల్ టు cot theta అయితే theta ఈజ్ ఈక్వల్ టు కూడా 45 degrees అవుతుంది. ఓకే సో ఈ 2 పాయింట్స్ అనేది ఇష్టం. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్
3 trigonometric identities. సో దీనికి చూస్తే ఫస్ట్ వన్ sin square theta ప్లస్ cos square theta is equal to 1. అలాగే నెక్స్ట్ cosecant square theta minus cot square theta is equal to 1. నెక్స్ట్ secant square theta minus tan square theta is equal to 1. These are the 3 trigonometric ratios. నెక్స్ట్ ఇవి ఎలా వస్తున్నాయి మనకి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 90 degrees అనుకుంటే ఇది ఏబిసి అనుకుంటే నెక్స్ట్ ఇది తీటా సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై హైపోటెన్యూస్ ఏసి దిస్ ఈజ్ హైపోటెన్యూస్ ఓకే ఇది హైపోటెన్యూస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కాస్ తీటా వాల్యూ ఎంత కాస్ తీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీసీ బై ఏసీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా టేక్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకోండి దీని నుండి ఓకే. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సైన్ థీటా అంటే ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ఓకే. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. సో ఈ రెండింటికి సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ ఏసీ స్క్వేర్, సో ఏబీ స్క్వేరు ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి బీసీ ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కారణం ఏంటి? పైథాగరస్ థియరం. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 1. సో దేర్ ఫోర్ ఓకే ఇది మనకి ఇలా వచ్చింది. సో సిమిలర్లీ రిమైనింగ్ 2 రేషియోస్ని కూడా అట్లాగే చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రిగోనోమెట్రీ కాన్సెప్ట్ అన్నమాట. సో 10th క్లాస్కి సంబంధించి ఈ 3 టాపిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే సో దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ.